పైథాన్ డేటా సైన్స్ నుండి అడ్వాన్స్డ్ జెనెటిక్ AI వరకు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సంప్రదించండి. సూర్యనారాయణ సూర్యనారాయణ కొడుకేరా కుర్రాడు. సూర్యనారాయణ కొడుక ఏంట్రా అడు సూర్యనారాయణ కొడుక? ఏంటి శరీరంలో సునామీ వచ్చిందా? దేవుడు ఎంత గొప్పవాడో చూసారా? పేదవాళ్ల కన్నీళ్లకు కరిగి ఆ సూర్యనారాయణ కొడుకునే మాకు కలిపాడు. ఇప్పుడు వాడు బయలుదేరుంటాడు. కాదు, నా మూగుడు బయలుదేరుంటాడు. అడుగులో అడుగేస్తూ జనం కోసం ముందడుగేస్తూ జూను విడిచిన పులిలా, జూలు బెదిల్చిన సింహంలా, సీమగడ్డ మీద పోలో గుర్రలా దూకపోతున్నాడు రా. వీడి కొడుకు మాట్లాడో. ఇది వాడికి హ్యాండ్ ఓవర్ చేసిన డాక్యుమెంట్స్ తీసుకుని రాయదుర్గానికి రమ్మను. ఎక్కడి నుంచి అయితే వాడు తప్పించుకున్నాడో అక్కడే వాడిని ఫినిష్ చేస్తాం. లేకపోతే ఇది ఇక్కడే దచ్చది. మాట్లాడో. హలో నాన్న, నేను అమ్ముని తీసుకుని రాయదుర్గం వస్తున్నా. రాజుని పేపర్లు తీసుకుని అక్కడికి వచ్చేయమను. అమ్ము చచ్చిపోతుందన్న భయంతో చెప్పలేదురా, అక్కడికి వెళ్ళి మీరు చావబోతున్నారన్న ఆనందంలో చెప్పా. అదే నడక, అదే పొగరు. మీ నాన్నని చూస్తున్నట్టుగా ఉండదు. అదే ఊరు, అదే ప్రజలు. కానీ ఇప్పుడు ఇక్కడ జరగబోయేది చరిత్ర అవుతుంది. పిల్లకాకివి చరిత్ర రాసేంత వయసు కాదురా నీది. రాయ్ ముసలోడా, చరిత్ర రాయడానికి వయసుతో పని లేదు. ప్రజల అండుంటే చాలు. అది మాకు ఎప్పుడూ ఉంది. ఏం చూసుకుంటా నీకింత పొగరు? రేయ్, ఏదో చూసుకుని తొడలు కొట్టే టైప్ కాదురా నేను. ఇచ్చిన మాట ప్రకారం ఇవిగో దస్తావేజులు. అమ్ము ఎక్కడా? అమ్ము ఇక్కడ లేదు. ఎక్కడుందో ఇక్కడున్న అందరికీ తెలుసు. కానీ ఎవ్వడూ నోరు విప్పడు. అక్కడ చూడు. పాపం 13 సంవత్సరాల క్రితం ఇదే నేలలో కలిసిపోయారనుకున్న మీరు బతికుండారని తెలవగానే పరిగెత్తుకొచ్చినారా జనం. మాకు ఆస్తి కావాలి, వాళ్ళకి నువ్వు కావాలి, నీకు మీ నాన్న ఆశయాన్ని పూర్తి చెయ్యడం కావాలి. వా అన్నట్టు నువ్వు బెట్టింగ్ లో కింగ్ వంట, గెలుపు తప్ప ఓటమి తెలియదంట. అందుకని అబ్బాయి, మనం ఒక పందెం వేసుకుందాం. అందులో నువ్వు గెలిచావనుకో, అమ్ము నీదే, ఆస్తి నీదే. పెంచిన తండ్రి ప్రాణాల కోసం నా ప్రాణాన్ని పందెంగా పెట్టా. కన్న తండ్రి కల నిజం అవడం కోసం ఎన్ని ప్రాణాలైనా తీస్తా. తీయటం కాదు, ప్రాణం పొయ్యాలి. 10 నిమిషాల్లో పోయే ప్రాణాన్ని కాపాడగలవా? 10 నిమిషాల్లో చచ్చేది ఎవరనుకుంటున్నావా?
ఏయ్, అరవకు. ఏ ఊరి కోసం మీ వాళ్ళందరూ ప్రాణాలు వదిలారో అదే ఊళ్ళో నీ అమ్ము ఉంది. ఏయ్, సుంకులమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, 1000 గడపన్న ఆ ఊళ్ళో నీ అమ్ము ఏ గడపలో ఉందో కనిపెడితే చచ్చిన మీ నాన్న ఆశయం బతుకుతుందిరా. వెళ్ళో. అది సూర్యనారాయణ పెట్టంటే. ఎప్పటిదాకా కరెంటు కోత చూసాం, వరి కోత చూసాం, ఊరికి ఓచ కోత అంటే ఏంటో చూపించు బాబు.
నీ చేతుల మీదుగా పట్టాలు పంచాలన్న మీ నాన్నగారి కోరిక ఎన్నాళ్ళకు నెరవేరింది. ఆ పెద్దోళ్ళిద్దరూ మీ కడుపున కవల పిల్లలై పుట్టాలమ్మా.